వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. డోర్నకల్లో దారుణం జరిగింది. డోర్నకల్లో హిందూ దేవాలయం పైన మొన్న రాత్రి యాక్చువల్లీ ఈ వార్త మన దగ్గరికి లేట్‌గా వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కొంచెం వార్తలకు దూరంగా ఉన్నాను వన్ డే. దాంతో చూడలేదు. కానీ ఇలాంటి వార్త ఆలస్యమైన ప్రతి హిందువులో చైతన్యం కల్పించడం కోసం, ప్రతి హిందూ ఆలయాల్ని కాపాడుకోవడం కోసం జాగృతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మొన్న రాత్రి ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు డోర్నకల్లో. వచ్చి తెల్లనాకిలనే కూడా కూలగొట్టి కూర్చుండు. ఉదయం పోయిందంట. ఇక్కడే ఉన్నాడు. అసలు రోజు తాలకు 5 గంటలకు వచ్చాను. 8 గంటలకు వచ్చి పని ఉంది. ఖచ్చితంగా కొడుతున్నాను. వచ్చి తెల్లనాకిలనే కూడా కూలగొట్టి కూర్చుండు. ఉదయం పోయిందంట. ఇక్కడే ఉన్నాడు. అసలు రోజు తాలకు 5 గంటలకు వచ్చాను. 8 గంటలకు వచ్చి పని ఉంది. ఖచ్చితంగా కొడుతున్నాను. ఇక ఒక ముస్లిం వ్యక్తి అని దీనికి సంబంధించి అయితే వస్తోంది. ఇక ధ్వంసం చేసి అతను గుడిలోనే కూర్చొని ఖురాన్ చదివినట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే పలు రకాల కథనాలు వస్తున్నాయి. ఇతన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీన గ్రామంలో జరిగింది. మానుకోట జిల్లా కిందికి వస్తుంది. డోర్నకల్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. అమ్మవారి గుళ్ళోకి రావడం, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత అక్కడే దర్జాగా కూర్చొని ఖురాన్ కూడా చదివాడు అని చెప్తున్నారు. అదే గనక నిజమైతే ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించకూడదు. అసలు వాడు ఖురాన్ చదివినా చదవకపోయినా వాడు ఎవడైనా ఏ మతానికి సంబంధించిన వాడైనా వాడిని వదలకూడదు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణలో అమ్మవారి విగ్రహాల ధ్వంసం, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం భారీగా పెరిగిపోతుంది. వీళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళు అని చెప్పి చిత్రీకరిస్తున్నారు. ఈ పిచ్చి మత పిచ్చా, ఒళ్ళు బలిసిన పిచ్చా, లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కిన పిచ్చా? ఆలయాలు మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నాయి? వీళ్ళు చర్చిలను, మసీదులను ఎందుకు టార్గెట్ చేయట్లేదు? పిచ్చితో ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి అక్కడున్న ఆలయాలను మాత్రమే ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? దీని వెనక ఉండి నడిపిస్తున్న కథానాయకులు ఎవరు అనే విషయాల్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం మీద, అలాగే పోలీసు బృందం మీద ఉంది. లేకపోతే హిందువులు ప్రభుత్వాన్ని అలాగే పోలీసుల్ని కూడా నమ్మడం మానేస్తారు. గతంలో అనేక సంఘటనలు చూసాము. అనేక సంఘటనల విషయంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు యాజ్ యూజువల్ గా వాళ్ళు పిచ్చోళ్ళు అంటూ ఆ కేసుని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయించడం జరిగింది. వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళు అయితే వాళ్ళ ఇంటి నుంచి ఆ గుడి వరకు పర్ఫెక్ట్ గా ఎలా రాగడుగుతున్నారు? వచ్చి గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని పర్ఫెక్ట్ గా ఎలా కూల్చగలుగుతున్నారు? ఆ వచ్చే దారిలో వీళ్ళకి ఏ మసీదు కనిపించట్లేదా? ఆ వచ్చే దారిలో వీళ్ళకి ఏ చర్చి కనిపించట్లేదా? మరి కనిపించినా కూడా వాటిలోకి వెళ్ళకూడదు, అవి పవిత్రాలు అని తెలుస్తోందా? ఆలయాలు మాత్రమే వీళ్ళకు కాపీలుగా కనిపిస్తున్నాయా? వీటికి సంబంధించి మాత్రం పూర్తి ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ సెంటిమెంట్లకు సంబంధించి మాత్రం అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. ఇవి సరిదిద్దుకోకపోతే రానుబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేస్తున్న ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.